హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనుష రామ్ చెరుకూరి. నేను మీ అనుష. ఈరోజు వీడియోలో నేను చూపించిపోయే రెసిపీ మనకి ఇంట్లో అప్పుడప్పుడు పాలు విరిగిపోతూ ఉంటాయి కదండి. వాటిని వేస్ట్ చేయకుండా వాటితో కలాకండ్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా విరిగిన పాలతో కలాకండ్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. నాకు ఇక్కడ 1/2 లీటర్ పాలు పైనే విరిగిపోయాయండి. చూసారు కదా, పాలు మొత్తం పూర్తిగా విరిగిపోయాయి. పాలు విరిగిపోయి వాటర్ సపరేట్ అయింది కదా. ఇప్పుడు ఇందులో నుంచి వాటర్ని అంతా సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా సపరేట్ చేసుకున్న తర్వాత కోవా మాత్రమే తీసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కోవాని వేసుకుని గరిటతో కోవాని ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. కోవాని ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే సాఫ్ట్గా అవుతుందండి. మనకి కోవాలో ఉన్న పాలు కూడా రిలీజ్ అవుతాయి. ఈ విధంగా గరిటతో మెదుపుకుంటూ కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో షుగర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్పు షుగర్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఉండాలి. మనకి కోవా దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలండి. ఇలా మెదుపుతూ దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలన్నమాట. చూసారు కదండి, కోవా కొంచెం దగ్గరికి పడింది. ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం ఇలాచీని యాడ్ చేసుకోవాలి. ఇలా ఇలాచీ యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకుని మొత్తం బాగా కలుపుకోవాలి. కొంచెం దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలండి. ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలన్నమాట. చూసారు కదా, మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. నాకు తక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి దీన్ని నేను ఒక బౌల్లో తీసుకుంటున్నానండి. మీకు అదే ఎక్కువ క్వాంటిటీ ఉంటే ఒక ప్లేట్కి నెయ్యి రాసి అందులో వేసుకుని చాక్తో కోసుకుంటే చక్కగా కలాకండ్ స్వీట్ కింద వస్తుందండి. నేను ఈ విధంగా బౌల్లో తీసుకున్నాను అన్నమాట. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కలాకండ్ రెడీ అయింది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.